జనవరి 14, 2024 సంవత్సరం సంక్రాంతి శుభవేళ. కాకినాడ జిల్లా కరప మండలం ఎండమూరు గ్రామం ఇది. 200 సంవత్సరాల క్రితం నిర్మించిన కచేరీ చావిడిది. బ్రిటిష్ కాలం నుండి జిల్లాలో ఒక ప్రముఖ స్థానాన్ని పోషించిన కాకర్లపూడి కుటుంబీకులు మరియు దాట్ల, మందపాటి వంటి క్షత్రియ కుటుంబాలతో ప్రసిద్ధిగాంచిన గ్రామం ఇది. ఇదే మా మేనమామ గారి ఊరు. రెబల్ స్టార్ కృష్ణరాజు గారు కూడా ఇక్కడే వారి పెద్దతల్లి గారింటి వద్ద ఉండి విద్యను అభ్యసించిన గ్రామం. అయితే ఇప్పుడు బోసిపోయిన ఆ గ్రామంలో సంక్రాంతి వేళ పాత శోభను నెమరవేసుకున్న సంక్రాంతి సంబరాలు ఇప్పుడు చూద్దాం. ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ఆశిస్తూ భోగి మంటలను వేస్తారు. ఆ మంటల్లో ఆవు పిడికలు, ఇంట్లోని పాత బట్టలు, పాత చెక్క, పాత వస్తువులను వేస్తారు. మనలోని చెడును తగలబెట్టి మంచి పెంచుకోవడమే ఈ భోగి మంటల అంతరార్థం. సుమారు 6 తరాల కుటుంబీకులు, 300 మంది పైగా కుటుంబ సంబంధికులు కలిసిన ఈ ఆత్మీయ సమ్మేళనం కొన్ని గంటల పాటు ఆండ్రాయిడ్ ఫోన్ల రేడియేషన్ తగ్గించడమే కాదు, ఆత్మీయ కలయికలో ఇంత మమతానురాగాలు విరభూస్తాయా అని వచ్చిన ప్రతివారికి కలిగిన అనుభూతి. ఎలా ఉంటుందో అనుకుంటూ వచ్చిన ప్రతివారు ఎలా అందరినీ విడిచి వెళ్ళాలి అన్న ఆర్ద్రత హృదయంతో వెళ్ళారంటే ఆలోచించండి. ఇలాంటి సంబరాలు ప్రతివారు నిర్వహించి రాబో తరాలకు బాంధవ్యాలను కొనసాగించండి. లేకపోతే ఎవరు ఏమిటో తెలియని ఒక అంధకార భవిత్యం మనం చూడబోతున్నాం. ఈ కార్యక్రమం చివరిలో కాకర్లపూడి వారి కుటుంబంలో 85-99 సంవత్సరాల మధ్య ఉన్న ఆడబడుచులను 86 సంవత్సరాల వెంకటేశ్వరరాజు గారికి సన్మానించడం జరిగింది. ఆ మట్టితో అనుబంధం ఉన్న ప్రతివారు ఆ మట్టి వాసనకు పులకించారు అనడం అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఆ విశేషాలు మనం చూద్దాం.